హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం వల్ల కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నన్ను ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో నేను హైప్ గురించి కాదు, నిజం గురించి మాట్లాడబోతున్నాను. హైదరాబాద్లో ఈ మధ్య ఒక మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది, న్యూ ఎయిర్పోర్ట్ రోడ్. ఈ పదం వినగానే చాలామందికి కళ్ళు మెరిసిపోతాయి. ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఫ్యూచర్, ఇప్పుడు కొంటే 5 ఏళ్లలో డబుల్, ఇది నెక్స్ట్ గచ్చిబౌలి, ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్తున్నారు, బిల్డర్లు చెప్తున్నారు, యూట్యూబ్ వీడియోలు చెప్తున్నాయి. కానీ ఒక ప్రశ్న, నిజంగా ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం మాత్రమే సరిపోతుందా, లేక మనం ఎయిర్పోర్ట్ పేరు విని ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఇవాళ నేను శంషాబాద్ పహాడీ షరీఫ్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది కొనద్దు అని కాదు, కళ్ళు మూసుకొని కొనద్దు అని. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో డబ్బు పోవడానికి పెద్ద కారణం బ్యాడ్ ప్రాజెక్ట్స్ కాదు, తొందరపడి అతిగా ఆశకు వెళ్ళడం. ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లాట్ కొన్నావు అంటే నీ జీవితం ఎగరొచ్చు, నీ డబ్బు కూడా ఎగిరిపోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను చెబుతాను ఎయిర్పోర్ట్ రోడ్లో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి మరియు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, అసలు సమస్య ఏంటి. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఎయిర్పోర్ట్ ఉండడం ఒక అడ్వాంటేజ్, కానీ ఎయిర్పోర్ట్ ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ను విజయవంతం చేయదు. ఒక కుటుంబం ఇల్లు ఎంచుకునేటప్పుడు ఏం చూస్తుంది? స్కూల్, హాస్పిటల్, సూపర్ మార్కెట్, జాబ్ లొకేషన్, రోజువారీ జీవితం. ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 2 సార్లు ఉపయోగపడవచ్చు, కానీ స్కూల్ ప్రతిరోజు, హాస్పిటల్ అవసరమైనప్పుడు వెంటనే, ఆఫీస్ వారంలో 5 రోజులు. అందుకే రియల్ ఎస్టేట్లో ఒక గొప్ప సూత్రం ఉంది, లొకేషన్ అంటే మ్యాప్లో కనిపించే స్థలం కాదు, ప్రజలు జీవించే స్థలం. ఇప్పుడు శంషాబాద్ గురించి మాట్లాడదాం. ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్తాను, నేను శంషాబాద్ బ్యాడ్ లొకేషన్ అని చెప్పడం లేదు. శంషాబాద్కు భారీ భవిష్యత్తు ఉంది. ఎయిర్పోర్ట్ ఉంది, లాజిస్టిక్స్ రంగం పెరుగుతుంది, వేర్ హౌసింగ్ పెరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. కానీ ఈరోజు ఒక ఇన్వెస్టర్గా మీరు అడగాల్సిన ప్రశ్న భవిష్యత్తు ఉంది అనేది కాదు, ఈరోజు డిమాండ్ ఎంత అనేది. ఇప్పుడు చాలామంది చేస్తున్న తప్పు ఏంటి? 2035 కథ విని 2026లో కొనేస్తున్నారు. ఇక్కడే రిస్క్ మొదలవుతుంది. కొన్ని ప్రాజెక్టులో 2 BHK రెంట్ 14,000 నుంచి 22,000 మధ్యలో ఉన్నాయి. ఇది గచ్చిబౌలి కాదు, ఇది నానక్రామ్ కూడా కాదు, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా కాదు. అంటే అద్దెలు వస్తాయి, కానీ ఐటీ కారిడార్ స్థాయిలో రావు. అందుకే మీరు 90 లక్షలు పెట్టి ఫ్లాట్ కొని 15,000 లేదా 18,000 అద్దె వస్తే మీ ఈఎంఐ మాత్రం 50,000 ఉండొచ్చు. అప్పుడు ప్రతీ నెల మీరు డబ్బు మీ పాకెట్లోంచి పే చేయాల్సి ఉంటుంది. అద్దె ఈఎంఐని కవర్ చేయకపోతే మీ ఫ్లాట్ మీకోసం పనిచేయడం లేదు, మీరు ఫ్లాట్ కోసం పనిచేస్తున్నారు. యూట్యూబ్లో కొందరు చెప్తున్నారు శంషాబాద్ ఏరియాలో 38,000 ఫ్లాట్లు వచ్చాయి, కానీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్లో భారీ సప్లై రావడం నిజం కావచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా శంషాబాద్ పరిసరాల్లో అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. డిమాండ్తో పోలిస్తే సప్లై ఎంత వేగంగా పెరుగుతుందో అనేది ఇన్వెస్టర్ గమనించాల్సిన విషయం. ఇప్పుడు రెండో ప్రాంతం గురించి చూద్దాం. ఇది పహాడీ షరీఫ్. ఈ ప్రాంతం గురించి చాలామందికి పూర్తిగా అవగాహన ఉండదు, అందుకే ఇక్కడ జాగ్రత్త అవసరం. బిల్డర్లు ఈ ప్రాంతానికి ఒక కొత్త పేరు పెట్టారు, న్యూ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ రోడ్. అందంగా ఉంది కదా. ఇక్కడ ఉండే రిస్కులు ఏంటో చూద్దాం. రిస్క్ నెంబర్ 1, రాకీ టెరైన్, కొండల మధ్య ఫ్లాట్లు. భూమి రాతితో నిండి ఉంటుంది, బోర్ వేస్తే నీళ్లు రావు, రోడ్లు ఇరుకుగా ఉంటాయి, మండు వేసవిలో ఎడారి ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ రిస్క్, లీగల్ ఇష్యూస్. ఈ ప్రాంతం HMDA పరిధిలోకి వచ్చింది, కానీ మాస్టర్ ప్లాన్ లేదు. మీరు కొన్న ఫ్లాట్ రేపు కోర్టు ఇది చెరువును కబ్జా చేసిన భూమి అని చెప్పొచ్చు, అప్పుడు మీ డబ్బు మాయమవుతుంది. థర్డ్ రిస్క్, నీళ్లు లేవు, ట్యాంకర్ల మీద జీవితం. ప్రతిరోజు ట్యాంకర్ల నీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అద్దెకు వచ్చే వాళ్లకు ఇది తెలుసు, అందుకే ఎవరు అద్దెకు రారు. ఖాళీ ఫ్లాట్లు ఉంటాయి. నీళ్లు లేని చోట విలువ లేని ఆస్తి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు కొనడం చాలా సులువు, కానీ మీ ప్రాపర్టీని అమ్మాలనుకుంటే అమ్మగలరా? అదే అసలైన ప్రశ్న. రియల్ ఎస్టేట్లో కొనడం విజయం కాదు, అమ్మగలగడం విజయం. ప్రతి హైదరాబాద్ ఇన్వెస్టర్ జీవితంలో వినే డైలాగ్ 1, సార్ ఇది నెక్స్ట్ గచ్చిబౌలి. హైదరాబాద్లో ఇప్పటి వరకు 27 నెక్స్ట్ గచ్చిబౌలీలు వచ్చాయి.
అసలు గచ్చిబౌలి మాత్రం ఒక్కటే. డైలాగ్ నెంబర్ 2, సార్ లాస్ట్ 2 యూనిట్స్ 6 నెలల తర్వాత వెళ్ళినా అదే లాస్ట్ 2 యూనిట్స్ ఉంటాయి. డైలాగ్ 3, సార్ రేపటి నుండి ప్రైస్ పెరుగుతుంది. ఈ డైలాగ్ 2018 నుండి వింటూనే ఉన్నాను. డైలాగ్ 4, సార్ విఐపీలు కొంటున్నారు, అయితే వాళ్ళని అడగండి ఎందుకు కొంటున్నారో. డైలాగ్ 5, సార్ నమ్మండి. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో నమ్మకం మంచిది, కానీ వెరిఫికేషన్ ఇంకా మంచిది. నమ్మి కొనద్దు, చూసి కొనండి, లేకపోతే ఈఎంఐ మిమ్మల్ని చూసుకుంటుంది. అయితే ఎక్కడ కొనాలి? ఇప్పుడు అసలు ప్రశ్న, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ అండ్ అప్రిసియేషన్ గ్యారంటీగా దొరుకుతుంది? అపార్ట్మెంట్ కోసం నార్సింగి, దీనికి ఓఆర్ఆర్ కనెక్టివిటీ సూపర్గా ఉంది. స్కూల్స్, హాస్పిటల్స్, మంచి రెంటల్ డిమాండ్. అలానే నెక్స్ట్ తెల్లాపూర్, ఇది లాంగ్ టర్మ్ గ్రోత్, మెరుగైన లివబిలిటీ, ఐటీ కనెక్టివిటీ. నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్ కోసం గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ డిమాండ్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. చివరిగా ఒక విషయం, నేను శంషాబాద్కు వ్యతిరేకం కాదు, నేను ఎయిర్పోర్ట్ రోడ్డుకు వ్యతిరేకం కాదు, నేను హైప్కు వ్యతిరేకం. కొనే ముందు ఈ 3 ప్రశ్నలు అడగండి. ఈరోజు అద్దె డిమాండ్ ఎంత? ఈరోజు ఆక్యుపెన్సీ పరిస్థితి ఏంటి? 5 ఏళ్ల తర్వాత కొనుగోలుదారుడు ఉంటాడా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం రాకపోతే కొనడానికి తొందరపడద్దు. ఎందుకంటే ప్రాపర్టీ కొనడం జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. బ్రోకర్కు కమిషన్ ఒక్కసారి వస్తుంది, కానీ ఈఎంఐ మీరు 20 సంవత్సరాలు కడతారు. ఒకరు మీకు చెబుతారు ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ అని. నేను మాత్రం చెబుతాను, మీ డబ్బు ముందుగా సురక్షితంగా ఉండాలి, లాభం తర్వాత చూసుకుందాం. కానీ నష్టం వచ్చిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. రియల్ ఎస్టేట్లో పెద్ద లాభాలు చూసేవాళ్ళు ముందుగా పెద్ద తప్పులు తప్పించుకునే వాళ్ళే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.